హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. వేసవి వచ్చింది అంటే పచ్చళ్ళు పెట్టుకోవాలి అనుకుంటాం. పచ్చళ్ళల్లో కల్లా మనకి ఎప్పుడు దొరకనివి ఒక మామిడికాయనండి. మిగతావన్నీ అంటారు ఎప్పుడు దొరికితే అప్పుడు చేసేసుకుంటాం, కానీ మామిడికాయను మాత్రం ఎప్పుడెప్పుడు వేసవి కాలం వస్తుందా మామిడికాయలు పచ్చడి పెట్టుకుందామా అని మార్చి ఏప్రిల్లోనే మనం రెడీ అయిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం అప్పుడు పెట్టుకున్నా సరే ఆ పచ్చడి కాకుండా ఈజీగా తురుముతో పెట్టుకునే పచ్చడి అండి ఇది. అనుకోండి ఎప్పుడు కాయ దొరికితే ఈ మధ్య మనకి మామిడికాయలు కూడా అప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయండి. ఈ కాయల్ని తెచ్చుకొని చక్కగా తురుము తీసుకొని ఈ పచ్చడి ఎలా చేసుకుందాం. మనం చక్కగా ఒక్క మామిడికాయ తెచ్చుకొని అయినా సరే తురుము పచ్చడి పెట్టేసుకున్నాం అనుకోండి. ఈ పచ్చడి మనం అన్నంలో, దోశల్లో, ఇడ్లీలో, దేనిలో తిన్నా సూపర్గా ఉంటుందండి. మామిడికాయ పచ్చడి పులుపుకి నోరు కూడా చక్కగా కమ్మగా ఉంటుంది. మనకి కారం, ఉప్పు, పులుపు తింటున్నప్పుడు అంటండి నోట్లో లాలాజలం ఎక్కువ ఊరిద్దంటండి. ఆ ఊరడం వల్ల ఏమవుతుందంటే మనం తినే ఫుడ్ ఈజీగా డైజెషన్ అవుతుంది. నేను చక్కగా ఇలా పెట్టాను. ఎలా చేసాను చూద్దాం పదండి. అంతకన్నా ముందు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టి సింపుల్ రెసిపీ చూడొచ్చు. చూడటమే కాదండి, ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు. ఇక ఎలా చేసాను చూపిస్తాను పదండి ఫ్రెండ్స్. ఒక పావు గంటలోనే రెడీ అయిపోయే మనకి పుల్లటి మామిడికాయ తురుము పచ్చడి. నేను ఈ ఒక్క కాయతోటి మామిడికాయతోటి చక్కగా తురుము పచ్చడి పెడదాం అనుకుంటున్నానండి. ఎంత ఈజీగా పెట్టుకోవచ్చానండి. ఈ తురుము పచ్చడి మనకి ఒక నెల రోజుల్లో అయిపోగొట్టుకునేలాగా చేసుకుంటాం కాబట్టి దీన్ని ఇడ్లీలోకి, దోశల్లోకి, అన్నంలోకి దేనిలో వేసుకొని తిన్నా బాగుంటుంది. నాకు ఒక గట్టి కాయ ఒక్కటి దొరికిందండి. అది మాకెవరో మా పిల్లల పేరెంట్స్ ఎవరో తెచ్చిచ్చారు తాంబూలంతో పాటు. ఇప్పుడు ఈ కాయను మనం పచ్చికాయతో పన్నా కూడా చేసుకోవచ్చు, కానీ పచ్చడి చేసుకుందాం అనే ఉద్దేశంతో రెడీగా పెట్టుకున్నాను. దీన్ని చక్కగా తురిమేసేద్దాం. దీంతో సన్నగా తురుము నాకు ఎంత ఈజీగా పచ్చడి చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. మొత్తం కాయంతా చక్కగా తురిమేసానండి. ఒక్క కాయ తురిమితే చూడండి ఇంత వచ్చింది. జనరల్గా ఒకరు ఇద్దరు ఉండే వాళ్ళకైతే ఇది ఈజీగా ఒక 10-15 రోజులు వాడుకోవచ్చు. మనకి ఎప్పుడు దొరికినప్పుడు ఒక కాయ కనుక చక్కగా వేసేసుకోవచ్చు. ఇదంతా మనం గాజు బౌల్లో వేసేసుకొని చట్నీ కలిపేసేసుకుందాం. రవ్వంతా అది మనం తురిమిందంతా పక్కన పెట్టేసేసుకున్నాం. ఇప్పుడు దీనిలో ఒక్క స్పూను ఆవాలు, 4 అంటే 4 మెంతులు మిక్సీలో వేసేసి పొడి కొట్టేసా. అది 1 స్పూనున్నర ఉందండి. దాన్ని అలాగే ఒక 3 స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. అది 1.5 స్పూన్ ఉంటే 3 స్పూన్ల కారం, అలాగే ఒక 1/2 స్పూను పసుపు, 2 స్పూన్ల ఉప్పు. మనకి ఉప్పు కారం అనేది ఈ పులుపుని బట్టి వేసుకోవాల్సి వస్తుందండి. ఇదంతా వేసి బాగా కలిపేసేద్దాం. ఇంత ఈజీనా అనిపించిద్దండి. మీరు ఒక్క మామిడికాయతో కనుక ఇలా తురుము పచ్చడి పెట్టుకుంటే మీకు ఇంత ఈజీగా పెట్టుకొని ఎంచక్కా తినేసేయచ్చా అన్నట్టు ఉంటుంది. ఇంతేనండి. ఇక ఇదంతా బాగా కలిపేసేసి మనం పోపు పెట్టేసుకుంటే ఇడ్లీలోకి, దోశలోకి, అన్నంలోకి చక్కగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గానైనా సరే ఒక 15 రోజులు 20 రోజులకు అయిపోయేటట్టు ఒక్క కాయతో పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాబట్టి ఒక కాయ పెట్టుకున్నా. తురుము అనేది ఎక్కువ రోజులు నిలవ ఉండదండి. ముక్క ఉన్నంత రోజు ఉండదు కాబట్టి ముందు ఇది తినేసేయచ్చు. చూడండి ఇప్పుడు ఇదంతా కలిపేసేసాను. ఇప్పుడు మనం దీనిలోకి పోపు పెట్టేసుకున్నాం. పోపు కోసము ఆవాలు, కొంచెం మెంతులు, అలాగే వెల్లుల్లి రెబ్బలు అన్నీ కట్ చేసేసి వేసేసుకుందాం. ఇది పోపు పెట్టేద్దాం. ఇప్పుడు పచ్చడి అంతా కలిపేసేసాను కదండి, దీనికి పోపు పెట్టేసుకుందాం. మామిడికాయ తురుము పచ్చడి పోపు ఉంటేనే రుచిగా ఉంటుందండి. పోపు కోసం గిన్నె పెట్టేసేసి మనం ఆయిల్ వేసేసుకున్నాం. మనం ఒక్క కాయ కాబట్టి అండి నేను ఒక ఎక్కువ వేయట్లేదు పోపు. అది ఎక్కువ వాడుకుంటాం కాబట్టి మనం 1.5 స్పూను 2 స్పూన్లు వేసుకుంటే చాలండి. ఇప్పుడు దీనిలోనే మనం చక్కగా వెల్లుల్లిపాయలు వేసేస్తాను. నేనైతే కొంతమందికి వెల్లుల్లిపాయలు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకర్లేదండి. వెల్లుల్లిపాయలు ఇష్టమైన వాళ్ళు వేసేసుకోవచ్చు. అవి కొంచెం ఆయిల్లో వేగనిచ్చేసేయాలి.
ఇవి వేగుతున్నప్పుడే ఆవాలు కొంచెం ఎక్కువ వేసేసుకుందాం. అలాగే ఎక్కువ మెంతులు కాకుండా జస్ట్ ఒక 5-6 మెంతులు కూడా వేసేసి ఇదంతా వేగింది అనుకున్నాక ఆవాలు చిటపట బాగా వేగగానే మంచి వాసన వస్తుందండి. ఇప్పుడు మనం దీనిలో స్టవ్ ఆఫ్ వేసేసి పోపు రెడీ అయిపోయింది. దీనిలో వేసేస్తున్నాం. ఈ పోపుని కొంచెం చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ పచ్చట్లో వేసేసి కలిపేసేసుకున్నామండి. ఎంచక్కా ఈ పచ్చడి మనము దోశల్లోకైనా, ఇడ్లీలోకైనా, అన్నంలోకైనా సూపర్ అంటే సూపర్గా ఉందండి. బద్దగా అనుకోండి ఊరాలి. ఇప్పుడు ఇది అనుకోండి ఊరవలసిన పని లేదు, నెక్స్ట్ డే నుంచే యూజ్ చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉండే పచ్చడి. జనరల్గా మనం టమోటా పచ్చడి చేసుకుంటూ ఉంటాం. టమోటా పచ్చడి లాగానే ఇది కూడా మనకు ఉపయోగపడుతుందండి. తప్పనిసరిగా మీరు ఒకసారి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఈజీగా ఒక్క కాయతోనైనా సరే ఈజీగా చక్కగా చిన్న జాడి అంతా చేసేసుకొని పెట్టుకుంటే ఒక వారం 10 రోజులైనా సరే పిల్లలు నలుగురు ఉన్న వాళ్ళకైతే ఈజీగా, నాలాగున్న వాళ్ళకైతే ఒక్కరికైతే నెల రోజులు ఈజీగా వాడుకోవచ్చండి. తప్పనిసరిగా ట్రై చేస్తారు కదా. మీకు నా వీడియో ఎలా ఉందో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం మర్చిపోవద్దు. మీరు ట్రై చేసాక ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీస్, మా స్కూల్లో విశేషాలు కూడా అవన్నీ చూడొచ్చండి. ఈ మామిడికాయ పచ్చడే కాదండి, అప్పటికప్పుడు అన్ని రకాలైన పళ్ళతోటి కూడా నేను చట్నీలు చేస్తుంటాను. ఆపిల్తో చేశాను, ద్రాక్ష పళ్ళతో చేశాను, గ్రీన్ ద్రాక్షతో చేశాను, అలాగే బ్లాక్ గ్రేప్స్తో కూడా చేశాను. అదే కాదండి, రేగి పండ్లు దొరుకుతాయి కదా, పెద్ద పెద్ద రేగి పండ్లు, వాటితో కూడా పచ్చడి చేశానండి. అవన్నీ వీడియోలు మన ఛానల్లో ఉన్నాయండి. తప్పనిసరిగా అన్నీ నన్ను చూసి అలా ఫాలో అవుతూ ఉంటే కొత్త రకాలు రుచిగా ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది. కాదేది కవిత కనహం అన్నట్టుగా ఏ పండైనా, ఏ పచ్చడైనా, ఏ కూరగాయ అయినా సరే పచ్చడికి పనికి వస్తుంది అన్నట్టు చేశాను. అవన్నీ మీరు చూడండి. తప్పనిసరిగా చూసిన తర్వాత లైక్ చేయటం, నా ఛానల్ని ఫాలో అవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఉంటానండి. మళ్ళీ ఇలాంటి సింపుల్వి హెల్తీ రెసిపీస్ తోటి మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.